వచ్చే ఏడాది జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో తీవ్ర అనిశ్చితి నెలకొంది. ఈ ఐసీసీ టోర్నీని పాకిస్తాన్ నిర్వహించాల్సి ఉంది. ఈ టోర్నీ షెడ్యూల్ కు సంబంధించిన వివరాలను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇప్పటికే ఐసీసీకి సమర్పించింది. అయితే పాకిస్తాన్ వెళ్లి ఆడేందుకు టీమిండియా విముఖత చూపుతోంది. గత కొన్నేళ్లుగా పాకిస్తాన్, భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఆడే మ్యాచ్లను భారత్లోనే నిర్వహించాలని ఐసీసీని బీసీసీఐ కోరబోతున్నట్టు సమాచారం. పాకిస్తాన్లో ఆడేందుకు బీసీసీఐ విముఖత చూపుతున్న నేపథ్యంలో ఆ దేశ మాజీ ఆల్రౌండర్ షాహిద్ అఫ్రిది ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను పక్కన పెట్టి టీమిండియా ఒక్కసారి పాకిస్తాన్లో పర్యటించాలని అఫ్రిది కోరాడు. తాము గతంలో భారత్లో పర్యటించినప్పుడు మాపై అక్కడి ప్రజలు అపారమైన ప్రేమ, అభిమానం చూపించారని గుర్తు చేశాడు. అలాగే 2005లో భారత్ ఇక్కడికి వచ్చినప్పుడు కూడా అదే జరిగిందన్నాడు. భారత్, పాకిస్తాన్ దేశాల్లో క్రికెట్ను రాజకీయాలకు దూరంగా చూడాలని, ఈ రెండు దేశాలు క్రికెట్లో తలపడడాన్ని మించింది మరొకటి లేదంటూ అఫ్రిది వ్యాఖ్యానించాడు. మరోవైపు కోహ్లీ ప్రస్తావన తెస్తూ భారత స్టార్ బ్యాటర్ కోహ్లీకి పాకిస్తాన్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని పేర్కొన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత ఆటగాళ్లు పాకిస్తాన్కు రావాలని కోరుకుంటున్నారని, కోహ్లీకి పాక్లో ఉన్న ఫ్యాన్స్ క్రేజ్ చూస్తే ఎంతో ఆనందపడతాడని అఫ్రిది అన్నాడు. తమ దేశానికి వచ్చి పాకిస్తాన్ ఫ్యాన్స్ ప్రేమను ఒక్కసారి చూస్తే భారత్లోని అభిమానులను మర్చిపోతాడని అన్నాడు. తాను కూడా కోహ్లీకి అభిమానిననే విషయం మర్చిపోకూడదని అఫ్రిది గుర్తు చేశాడు.